హలో, గుడ్ మార్నింగ్. నేను మీ తుక్మాని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి మెయిన్గా ఎంసెట్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా రిజల్ట్స్ అనేవి కొద్ది రోజులు టైం పడుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది బేస్ చేసుకొని మనకి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ గెట్టింగ్ రిజల్ట్స్ ఎంసెట్ ర్యాంక్స్ అనేవి కూడా వదులుతారు. అదే ఈఏపీ సెట్ ర్యాంక్స్ అంటారు. ఆ ర్యాంక్స్ వచ్చేలోపు మీరు ఏదైతే వర్క్స్ ఉన్నాయో మీకు సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్స్కి వచ్చేసి మనం ఇక్కడ బోర్డు పై నీట్గా మనం మెన్షన్ చేసామన్నమాట. ఈఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేసి. ముఖ్యంగా వీటిలో 10 టైప్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనేవి మనకు కావాలా. ఈ 10 టైప్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనేవి మనకి ఫస్ట్ వన్ ఈఏపీ సెట్ హాల్ టికెట్. ఏదైతే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారో, ఎగ్జామ్ కి పర్మిషన్ ఇచ్చారో, ఈఏపీ హాల్ టికెట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మీరు దాన్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మనకి కౌన్సిలింగ్ వరకు ఉండాలి. అదేవిధంగా సెకండ్ పాయింట్, ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ర్యాంక్ కార్డ్ అనేది ఏంటంటే, మీకు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మనం జెరాక్స్ కాపీ అయినా తీసుకోవచ్చు, లేదా నెట్ సెంటర్ అయినా తీసుకోవచ్చు. ఇదే విధంగా మనకి ఈ రెండు మనకి జిరాక్స్ కాపీస్ అయినా యాక్సెసిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంటర్ మార్క్స్ మెమోస్. ఏదైతే మీరు ఇంటర్మీడియట్ మార్క్స్ పాస్ అయ్యారో ఆ మార్క్స్ మెమోస్ అనేవి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమోస్ అనేవి కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. కౌన్సిలింగ్ టైం లోపు అవి మీకు మీ కాలేజీలో ఇస్తారనమాట. ఇంటర్మీడియట్ ఏదైతే చదివారో ఆ కాలేజీలో ఇస్తారు. నెక్స్ట్ అదే విధంగా ఇంటర్మీడియట్ టీసీ అనేది కావాలి. అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది మనకు కావాలి. 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో, ఇంటర్ చేరే ముందు మీరు ఇంటర్ కాలేజీలో ఇచ్చారు 10th క్లాస్ సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్ అనేది కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మనకి రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి మనకి 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ఉండాలి. ఇవి 3 ఏవి, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అండ్ టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్. ఈ 4 సర్టిఫికేట్స్ అనేవి మనకి కాలేజీలో అవైలబుల్ ఉంటాయి. మీరు ఏదైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో ఆ కాలేజీలో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు 7th పాయింట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది మనకు ఆల్ కేటగిరీస్ వాళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు చేయించుకోవాలి ఖచ్చితంగా. ఇది ఎక్కడ చేస్తారంటే, మనకి ఏదైతే నియరెస్ట్ సచివాలయంలో మీరు అప్లై చేసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం వల్ల మీకు ఈ సర్టిఫికేట్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయంటే, ఏదైతే మనకు సీట్స్ రిజర్వేషన్ కోసము మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ 3 సర్టిఫికేట్లు మనకి ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ ఇన్కమ్ అనేది అండ్ క్యాస్ట్ అనేది మనకి కావాలి. ఒకవేళ ఓసీ వాళ్ళైతే ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, కౌన్సిలింగ్ ఫీజ్ పేమెంట్ ఫామ్. ఇది ఏంటంటే, మీకు నోటిఫికేషన్ పడిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీజు ఏదైతే పే చేస్తామో అది జిరాక్స్ కాపీ అయినా మనకి సరిపోతుంది అనమాట. ఇది కౌన్సిలింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి. ముఖ్యంగా మనకి ఫస్ట్ వన్ ఈఏపీ సెట్ హాల్ టికెట్ అండ్ సెకండ్ వన్ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అనేది మనకి నెట్ లో ప్రింట్ తీసుకోవచ్చు, లేదా మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేనైనా మీకు ఇవి జిరాక్స్ తీసిస్తాను అనమాట. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ ఇంటర్మీడియట్ టీసీ స్టడీ సర్టిఫికేట్ 6th టు ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఇవి మాత్రం మనము డెఫినెట్ గా ఏదైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయిన కాలేజ్ ఉందో ఆ కాలేజీలో చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ మీకు నియరెస్ట్ సచివాలయంలో ఎంఆర్ ఆఫీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఫీజు అనేది మనము ఆన్లైన్ లో ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నాకు అమౌంట్ ఫోన్ పే వేసినా కూడా నేను మీకు పేమెంట్ చేసి మీకు రిసిప్ట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ మీకు ఫీజు పేమెంట్ ఫామ్ గా వర్క్ అవుతుంది అనమాట. మీకు మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మొత్తం వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఏదైనా సర్టిఫికెట్స్ మిస్ మ్యాచ్ అయితే తప్ప మీరు కౌన్సిలింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది లేదు అంటే మీకు 100% వెబ్ కౌన్సిలింగ్ లోనే, అంటే ఆన్లైన్ లోనే మీరు కౌన్సిలింగ్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి మాన్యువల్ గా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సుకుమార్. మెయిన్ గా మీకు ఏదైనా ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, కాలేజెస్ గురించి డౌట్స్ ఉన్నా, ఏపీ కానీ అవుట్ ఆఫ్ ఏపీ కానీ ఎవరైనా బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా మీరు నా నెంబర్ 9985654945 కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, కాలేజ్ ఫీజెస్ కానీ, కాలేజ్ ఇమేజెస్ కానీ, సార్ వాళ్ళ డీటెయిల్స్ కానీ, కాలేజీలో ఉన్న సార్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం షేర్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ వాట్సాప్ లో ఛానల్స్ అనేవి ఉన్నాయి. అడ్వైజ్ అండ్ విజన్ కెరియర్ గైడెన్స్ అనే నేమ్ తో మనకి ఛానల్స్ అనేవి ఉన్నాయి. యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లో అయితే ఫాలో చేయండి. మరిన్ని మోర్ అప్డేట్స్ అనేవి మీకు త్రూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, మీ సుకుమార్. థ్యాంక్ యూ.